అనేది లేదు. ఆది టైంలో కూడా ఇప్పుడైనా వేసుకోవాలి. ఈసారి ఈ బేబీ అయినప్పుడైనా వేసుకోవాలని అనుకుంటున్నా కానీ చూడాలి. 10th క్లాస్ ఎగ్జామ్ టైమింగ్స్ తెలుసా? నాకు తెలీదు. నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. మ్యాక్సిమం నాకు తెలిసి 9:30 to 12:30 ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ కదా, మరి 1 దాకా పెట్టర్లే కానీ ఉంటుంది. ఈసారి 10th రాసే వాళ్ళు ఎవరు రబ్బా? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ ఇయర్ ఉంటాడు మా మామయ్య కొడుకు. వాడు ఎట్లా రాస్తాడో ఏమో. నాకు ఎవరు ఎట్లా రాస్తారు మార్క్స్ అసలు నాకు అదేందో అర్థం అవ్వదు. మార్క్స్ రాకపోయినా పర్లేదు, నాలెడ్జ్ నేర్చుకోమని చెప్తా. నేను అదే చెప్తా, వాడికి ఎన్ని మార్కులైనా రాని, నాకు సంబంధం లేదు. నువ్వు నాలెడ్జ్ నేర్చుకో, చివరికి ఆ నాలెడ్జ్ నీకు యూజ్ అవుతుంది. మార్క్స్ కాదు, ఉండాలి, పాస్ అయ్యేంత వరకు ఉండాలి, కానీ ఇంతే ఉండాలి అంతే ఉండాలని అంత కష్టపడి చదవగలను. నేను చదివే ఇలా అయ్యానమాట. మార్కులు కావాలి అది ఇది అని చెప్పేసి చదివి అమ్మో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకని చదివంటావు దేవుడా. చదివేదో కలెక్టర్ చదువుంటే ఈసారికి ఈ పాటి కలెక్టర్ జాబ్ అని వచ్చి ఉండేది. అనవసరంగా చదివినా అంతగా అనిపిస్తుంది. అందుకని చదవద్దు, మంచిగా ఆడుతూ పాడుతూ చదవాలి. మంచిగా ఆడుతూ పాడుతూ చదవాలి, మనకి ఎంత వస్తుంది చదవాలి అంతే. అసలు ఇంకొకరితో కంపారిజన్ చేస్తారు చూసినావు పేరెంట్స్, ఎమ్మకొట్టు కొట్టాలి పేరెంట్స్ని. సారీ ఎట్లా అంటున్నాను, నిజంగా కంపారిజన్ చెయ్యొద్దండి. మనం అందరం ఒకలాగా లేం కదా, అలాంటప్పుడు ఒకలాగా ఎలా ఉంటారు. వీళ్ళకు కొందరికి కొంతలో టాలెంట్ ఉంటుంది, ఇంకోలా టాలెంట్ ఉంటుంది. ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు ఇంజనీర్ అవుతారు. అందరూ ఒకటే అయితే మిగతా పనులను ఎవరు చేస్తారు? అంతే కదా, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అన్నిట్లో ఎవరు బెస్ట్ వాళ్ళు చేసుకుంటారు అంతే. కంపారిజన్ మాత్రం చేయొద్దండి. వాళ్ళు ఎలాగైనా చదవనండి, వాళ్ళు బతికేంత చదువుకుంటే చాలు, అంతేగాని ఎవరిని ఫోర్స్ చేయొద్దు. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా పేరెంట్స్కి. మా ఆదిని కూడా అంతే, నేను వాడికి నచ్చినంత చదివిపిస్తా. నేను ఇంటికి వచ్చాక కూడా ఏ రోజు వాడితో హోంవర్క్ చేయించింది లేదు, ఏ రోజు చదివించింది లేదు. ఇంత చిన్నప్పటి నుంచి ఎందుకు స్ట్రెస్ అని. కొంతమంది ఉంటారండి స్టేటస్, ఇప్పుడు చిన్నపిల్లలు ఏ సాధించినా స్టేటస్లు పెట్టుకున్నారు. వద్దు, అది అలా మనం వాళ్ళకి బిల్డ్ చేయొద్దు అసలు. నువ్వేమైనా నేర్చుకో, నాలెడ్జ్ నేర్చుకో అంతే. మార్కులకి ఆ బిల్డ్ చేయొద్దు, నాకు ఈ మార్కులు వచ్చినాయి ఆ మార్కులు. నువ్వు హోంవర్క్ నేర్పించు, అన్నీ నేర్పించు, కానీ వాళ్ళ మైండ్లో మనం అది పెట్టకూడదు అనమాట. అంతే. మేమైతే మా ఆదిని చాలా లిబరల్గా పెంచుతాము. ఏంటి స్ట్రిక్ట్ పేరెంట్స్గా అయితే నేను ఉంటాయి గిండే వాళ్ళ నాన్న ఉంటాడేమో. యాక్చువల్లీ వాళ్ళ నాన్న బల్లోకి వెళ్ళాలంటే ఏడ్చినవాడు, అన్ని వంకలు పెట్టి ఇంట్లో ఉన్నవాడు. ఆయన స్ట్రిక్ట్గా ఉంటున్నాడు. మాకు డైలీ స్కూల్కి వెళ్ళి డైలీ చదివి డైలీ మార్కులు తెచ్చుకొని, మా 90s బ్యాచ్ వాళ్ళకి ఇట్లా ఫస్ట్ క్లాస్ బ్యాడ్జ్, సెకండ్ క్లాస్ బ్యాడ్జ్ అని ఉంటుంది అనమాట. ఆ బ్యాడ్జీలు తెచ్చుకొని, క్లాస్ ఫస్ట్లు తెచ్చుకొని, అన్ని తెచ్చుకున్నా. నేనేమో లిబరల్గా ఉండాలని చూస్తున్నా, ఏది తెచ్చుకొని ఆయనేమో వాడిని స్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నాడు అనమాట. నేను అవన్నీ కుదరనియా. ఆదిని అట్లా పోస్ట్ చేస్తే నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను అంతే. నువ్వు వాడికి నచ్చితే చదువుతాను, లేకుంటే లేదని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వేంటి ఇట్లా గారాబం చేస్తున్నాడు? అది గారాబం కాదు, ఎందుకు అంత స్ట్రెస్ ఇప్పటి నుంచి ఇవ్వడం అని అంతే. ఇచ్చే టైంలో ఇద్దాం. నేను పక్క నుండి నేర్పించుకుంటాను, నాకు ఆ ధైర్యం ఉంది. వాడికి ఏదైనా తెలియకపోతే నేను నేర్పించుకుంటా, నేను చెప్పుకుంటా. నాకు తెలుసు కదా ఏం చదివినాము ఇన్ని రోజులు చదివి, వాళ్ళకి చెప్పలేమా అంతే. అంటే వాళ్ళ మీద ఫోర్స్ వస్తుంది. అమ్మో, పిల్లల మీద ఫోర్స్ పెట్టా బ్రెయిన్ మీద అంతే. మా ఆయన అంతకేం చదువుకోలే, అంటే అంతకేం చదువుకోలే అంటే అంత స్ట్రెస్ తీసుకోలే, చాలా ఆడుతూ పాడుతూ చదువుకున్నా. అందుకే నాకు జెలస్ వస్తుంది. అంత ఆడుతూ పాడుతూ చదువుకున్నాను. నేనేమో ఏడ్చుకుంటే నైట్ బౌళ్ళు చదివి, రాత్రి బౌళ్ళు చదివి ఇలా ఉన్నా. మరి మేమేమో అయ్యే టైంల కోసం చదివినామా ఏంటి, అలా చదివినాం అనమాట. వెరీ గుడ్. ఇంకా చెప్పాలండి, చాలా రోజులైంది లైవ్కి వచ్చి, చాలా హ్యాపీగా ఉంది. నేనైతే నేను యాపిల్ తింటున్నా. ఇది తిన్న చాలాసేపటికి మళ్ళీ చపాతి తినాలి. వెంటనే తిన్నానంటే అరిగి చావదు. అయితే
నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను.